జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ డూ ఆర్ డైగా భావిస్తుందా? కంటోన్మెంట్ లాగే జూబ్లీహిల్స్ స్థానం చేజారిపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని వణికిపోతుందా? ఒకవేళ ఓటమి ఎదురైతే ఇక తమ వల్ల కాదంటూ లీడర్లు క్యాడర్ కాంగ్రెస్కు క్యూ కడతారని భయపడుతుందా? అందుకే గులాబీ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జూబ్లీహిల్స్ బైపోల్ బాధ్యతలు ఇద్దరు కీలక నేతలకు అప్పగించబోతుందా? కేటీఆర్తో పాటుగా ట్రబుల్ షూటర్ హరీష్ రావును కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానమే. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్కు ఏదీ కలిసి రావటం లేదు. గులాబీ పార్టీ రోజు రోజుకు తీసికట్టుగా తయారైంది. ఏం చేసినా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడం లేదు సరికదా, మరింత డౌన్ఫాల్ అవుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే బీఆర్ఎస్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎమ్మెల్యేలు 10 మంది గులాబీ పార్టీలో ఇమడలేమంటూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్కు గుడ్ బై చెప్పేసి హస్తం పార్టీలోకి చేరారు. దీనికి తోడు కంటోన్మెంట్ ఎలక్షన్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ బైపోల్లో సిట్టింగ్ స్థానాన్ని పార్టీ కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 3వ స్థానానికి పరిమితం కావడంతో గులాబీ శ్రేణులు కూడా అవాక్కయ్యారు. సిట్టింగ్ స్థానంలో, అది కూడా పార్టీ ఎమ్మెల్యే మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడాన్ని కారు పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీ మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. కారు ఇమేజీ మరింత డ్యామేజ్ అయింది. అసెంబ్లీ లోపల బయట అధికార పక్షం నుంచి బీఆర్ఎస్కు భారీగానే కౌంటర్లు పడ్డాయి. ఒక దశలో సమాధానం చెప్పుకోలేక దాదాపుగా చేతులెత్తేసినంత పనిచేసింది గులాబీ పార్టీ. ఆ పార్టీ పెద్దలు సైతం సీఎం రేవంత్ రెడ్డి టీంకు సమాధానం చెప్పుకోలేక సైలెంట్ అయిపోయారు. ఇప్పటికీ దాదాపుగా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవలే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో బైపోల్ అనివార్యమైంది. ఇంకా షెడ్యూల్ రాకపోయినప్పటికీ అప్పుడే గులాబీ పార్టీలో టెన్షన్ మొదలైంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కసరత్తులు చేస్తోంది. అయితే కంటోన్మెంట్ లాగే ఇక్కడ కూడా ఓటమి ఎదురైతే ఎలా అని కూడా టెన్షన్ పడుతోంది. అందుకే ఈ ఎన్నిక కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం కసరత్తులు మొదలుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ మాగంటి ఫ్యామిలీకే టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. గోపీనాథ్ సతీమణికే సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అందుకే మాగంటి ఫ్యామిలీతో నియోజకవర్గ వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారట. సంస్మరణ సభల పేరుతో గులాబీ శ్రేణులు యాక్టివేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. దీనికి తోడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా రంగంలోకి దిగుదారని చెబుతున్నారు. ఆయన కూడా మాగంటి ఫ్యామిలీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టెక్కుతామని బీఆర్ఎస్ పార్టీ కొండంత ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ గులాబీ శ్రేణుల్లో వణుకు మొదలైందని తెలుస్తోంది. ఎందుకంటే కంటోన్మెంట్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. సానుభూతి వర్కౌట్ కాలేదు. చివరకు 3వ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తే ఎలా అని గులాబీ పెద్దలు కూడా టెన్షన్ పడుతున్నారట. జూబ్లీహిల్స్లోనూ సానుభూతి వర్కౌట్ కాకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ బీఆర్ఎస్లో జరుగుతుందట. అదే జరిగితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మరిన్ని జంపింగ్లు ఉంటాయని కూడా గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారట. అందుకే గులాబీ బాస్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకునేలా బైపోల్లో పార్టీ ఇన్ఛార్జీలుగా ఇద్దరు కీలక నేతలు నియమించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏ బైపోల్ను ఫేస్ చేసినా కేటీఆర్ లేకపోతే హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉంటూ వచ్చారు. కానీ జూబ్లీహిల్స్కు వచ్చేసరికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరిని రంగంలోకి దించాలని భావిస్తున్నారట గులాబీ బాస్. బోరబండ, రహమత్ నగర్, జూబ్లీహిల్స్ బస్తీల్లో హరీష్ రావుకు, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ క్లాస్ ఏరియాలో కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. అటు క్లాసు ఇటు మాస్ పబ్లిక్ను అట్రాక్ట్ చేసి ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని కూడా ప్లాన్ చేస్తున్నారట.
జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ కేటీఆర్, హరీష్ రావు ఒకే నియోజకవర్గంలో కలిసి పనిచేయలేదు. నారాయణఖేడ్ మొదలుకొని కంటోన్మెంట్ వరకు ఏ ఉప ఎన్నికైనా ఇద్దరిలో ఒక్కరే బాధ్యతలు ఇస్తూ వచ్చారు కేసీఆర్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి లేకపోవడం, పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం లాంటి పరిణామాలతో స్ట్రాటజీ చేంజ్ చేశారట గులాబీ బాస్. అందుకే బైపోల్ బాధ్యతలు కేటీఆర్, హరీష్ రావులకు అప్పగిచెప్తున్నారట. వీలైనంత ఎక్కువగా రోడ్ షోలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని అనుకుంటున్నారట. ప్రతి డివిజన్కు ఒక మాజీ మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించి అవసరమైతే జిల్లాల నుంచి క్యాడర్ లీడర్లను తెప్పించి ఇంటింటి ప్రచారం చేయాలని స్కెచ్ వేస్తున్నారట. అలాగే ప్రతి 100 ఓటర్లకు ఓ అబ్జర్వర్ను పెట్టి సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసి భారీ మెజార్టీతో గెలిచే ప్లాన్ చేస్తుందట. జూబ్లీహిల్స్లో కంటోన్మెంట్ లాంటి పరిస్థితి రాకూడదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకే పక్కా ప్రిపరేషన్లో ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బీఆర్ఎస్కు సిట్టింగు స్థానం. ఒకవేళ ఈ స్థానంలో ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ దాదాపుగా గెలిచినంత పనిచేసింది. కాబట్టి హస్తం పార్టీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా గట్టి ప్లానింగ్లు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ ప్లానింగ్లు వర్కౌట్ అవుతాయా? దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ను తట్టుకొని కారు సత్తా చాటగలుగుతుందా అన్నది వేచి చూడాలి.